నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన ప్రేమనగర్ ధారావాహిక నుండి 5వ భాగం వినేద్దామండి. తప్పకుండా ఈ రోజు నుంచి నాకు మీరు పాఠాలు నేర్పవలసిందే టీచర్. లత చెంతకు వచ్చి మోహిని మారం ప్రారంభించింది. తప్పక నేర్పుతానమ్మా, ఈ మధ్యనే కదా కాస్త తీరిక చిక్కింది, సాయంత్రం నుండి ప్రారంభిస్తానులేండి అంది. అలా కాదు, ఇప్పుడే రండి, ఇప్పుడే రావాలి, లేకపోతే నేను మీకు ఇక్కడ ఒక్క పని జరగనీను అంటూనే లత చేతిలోని పెన్ను లాగేసి మూత పెట్టేసింది. కాగితాలు పక్కన పెట్టేసి వెయిట్స్ ఉంచేసింది. ఆమె అల్లరి చూస్తూ ఉంటే లతకు ముద్దు కలిగింది, నవ్వు వచ్చింది. టైం చూస్తే 3. 5 వరకు ఆఫీసులో ఉండి తీరవలసిందే. కానీ మోహిని వదిలిపెట్టేటట్టు లేదు. సరే, మళ్ళీ తమ అనుమతి అయ్యాకనే ఆఫీసులకు వస్తాను, నడవండి హాస్యంగా అంటూ ఆఫీసు వదిలి మోహినితో వచ్చేసింది లత. ఎక్కడ కూర్చుందాం, ఏ గదిలో అడిగింది లత. పైన మీ గది పక్క గదిలో చెప్పింది మోహిని. తివాచీ పైన వీణ, నోటు పుస్తకం అన్నీ ఆ గదిలో సిద్ధంగా ఉండటం చూసి మోహిని తెలివికి ఆశ్చర్యపోయింది లత. సరే, అన్నీ సిద్ధంగానే ఉంచారన్నమాట. కానీ ముందు సంగీతం నోటికి రావాలి, గాత్రం కొంత వచ్చాక అప్పుడు వీణ మీద ప్రారంభించాలి అంది. అదంతా సరే, కానీ ముందు మీరు ఒకటి వీణ వాయిస్తూ పాడండి. చక్కగా కళ్ళు తిప్పుతూ వినాలనే ఆశతో అమాయకంగా అడిగిన ఆ పసిపాప కోరికను కాదనలేకపోయింది లత మెత్తని మనసు. అదీగాక రాగం నేర్చిన నాలుక, సంగీతం తెలిసిన హృదయం మూగగా ఉండలేవు. సమయం చిక్కినప్పుడల్లా బయటకు ప్రవహించాలనే సిద్ధంగా ఉరకలు వేస్తూ ఉంటాయి. వీణ చేతికి తీసుకుని ముందుగా గణేషుని, సరస్వతిని తలచింది. ఆ పైన నిధి చాలా సుఖమా అన్న కీర్తనను వీణుల విందుగా గానం చేసింది. ఆమె కీర్తనను ముగించి ఇక పాఠం ప్రారంభిద్దామా అంది మోహినితో. శ్రవణపేయమైన సంగీతాంబుధిలో మునిగిపోయిన మోహిని తనకు కావలసింది ఏమిటో తాత్కాలికంగా మర్చిపోయింది. చాలా బాగా పాడారు టీచర్. ఈ ఊళ్ళో ఒక ఆమె అచ్చంగా మీలాగే పాడుతుంది, చక్కగా డాన్స్ చేస్తుంది. ఆమె దగ్గర నేర్చుకోవాలనుకున్నాను, కానీ ఏం? ఎవరు ఆమెగారు? వాళ్ళని అలా గారు అండి అనక్కర్లేదండి, వాళ్ళు భోగం వాళ్ళు. అందుకే ఆమెను మా ఇంటికి రానయ్యం, మాట్లాడం. మన వంటి వాళ్ళు వాళ్ళతో మాట్లాడకూడదుగా. ఆమె కూతురు స్కూల్లో నాతోనే చదువుతుంది. పిల్లలందరూ ఆమెను ఏడిపిస్తూ ఉంటారు. నేను అసలు ఆ పిల్లతో మాటే ఆడను అంది మోహిని. ఏం, ఆ పిల్ల మంచిది కాదా, పోట్లాడుతుందా? అబ్బే, అదేం కాదు, చాలా మంచిదండి. అందరితో చక్కగా మాట్లాడుతుంది, చక్కగా పాడుతుంది, ఆడుతుంది. మరి ఏమైంది? మరి వాళ్ళ కులం మంచిది కాదుగా, పిల్లలంతా ఆమెను ఏడిపిస్తారు. అయ్యో, చాలా తప్పమ్మా. ఏం? చూడండి, మీ మెడలో ముత్యాల హారం తీసి అవతల పారేయగలరా అంది లత. అతి విస్మయం చెందిన మోహిని గుడ్లు అప్పగించి చూడసాగింది. మరి అతి విలువైన ముత్యం కేవలం ఆడవ చిప్పలోనే పుట్టిందమ్మా. ఆడవ చిప్ప తక్కువది కదూ. ఏమిటో నాకేమీ అర్థం కావటం లేదండి. అర్థం కావటానికి ఏముందమ్మా, అలా చూడు. ఆ అందమైన పువ్వులు దైవ పూజకు ఉపకరిస్తాయి. మనం చక్కగా ప్రేమగా తలలో పెట్టుకుంటాము. అవును, అయితే? మరి మట్టిలో నానా చెత్తా చెదారంలో పెరిగిన చెట్టు మురికినంతటినీ పీల్చుకుని పెరుగుతుంది. అందమైన సువాసన భరితమైన పూలనిస్తుంది. అంత మాత్రాన మరి మనం పువ్వులను అసహించుకోవటం లేదే? నిజమేనండి. అర్థమైనట్లు జిజ్ఞాసతో చూడసాగింది మోహిని. నాకెప్పుడు ఎవరు ఇటువంటి విషయాలు చెప్పరు అంది దిగులుగా. పోనీలే, ఇప్పుడైనా తెలుసుకున్నారుగా, చాలు. ఇంకెప్పుడు ఎవరిని అవమానించకుండా బాగా చూడండి అంది లత. మోహిని నిప్పులు కురిపిస్తున్న నేత్రాలతో ఇంద్రాన్ని ప్రవేశించడంతో చెకితురాలై తలెత్తి చూసింది లత. నమస్కారం అమ్మా అంటూ నిలబడింది వినయంగా. ఈ వంకదండాలు, వంగి సలాములు నాకెందుకు? చేసుకునే వారికి చేసుకో. ఈ గాన సభలు, ఈ హితబోధలు ఎవరి కోసమో వారికే తిన్నగా సూటిగా అర్పించుకోక మధ్యన ఈ పసిపిల్లని అడ్డు పెట్టుకుని ఆటలాడటం దేనికి? ఇదిగో మోహిని, మరెప్పుడైనా ఇటువంటి వేషాలు వేశామంటే వీపు చెట్లు పడతాను అని కూతుర్ని బెదిరించి రెక్క పట్టుకుని బరబరా ఈడ్చుకుపోయింది ఇంద్రాణి. దాసీలు మెల్లగా జారుకున్నారు అక్కడి నుండి. ఏమనుకోకు లత, వదిన గారి స్వభావమే అంత.
ఓదార్పుగా కళ్యాణ్ కంఠం వినిపించడంతో అయోమయంగా పక్కకు తిరిగి చూసింది. కళ్యాణ్, జయప్రదాదేవి 2 కుర్చీలలో ఆసీనులై ఉన్నారు. కంగారు పడిపోయింది లత. మీరెప్పుడొచ్చారు? నేను చూడనే లేదు. అమ్మాయి గారు సంగీతం నేర్పమంటే నేర్పుతున్నావు, తప్పే ఉంది. పూర్తి చేశాడు కళ్యాణ్. కింద ఆఫీస్ రూమ్లో నువ్వు లేవు, అమ్మగారి దగ్గర ఉన్నావేమోనని చూడవస్తే వారు అప్పటికే ఇక్కడ నీ గానామృతంలో మునిగిపోయి ఉన్నారు. కన్నీటిని బలవంతంగా అదిమి పెడుతూ తలవాల్చి నిలబడిన లత దగ్గరగా వచ్చి ప్రేమతో వీపు తట్టింది రాణి. మంచి విషయాలు చెప్పేవారున్నా విని నేర్చుకునే అదృష్టం అందరికీ ఉండద్దా అమ్మా? ఉదకం నేలపై ఒక విధంగా, తైలంపై మరొక విధంగా పరుచుకుంటుంది. అలాగే ఈ మానవ స్వభావాలును. బాధపడకు, పోయి ఆఫీస్ పని చూసుకో. కళ్యాణ్ను చాలా ఆశ్చర్యం పొందాడు. అంతవరకు ఎన్నడూ తల్లి తన కింద పనివాళ్లను అంత ఆదరంగా, సన్నిహితంగా చూసి మాట్లాడిందే లేదు. దీనుల గుండెల్లో దీపశిఖయై వెలిగిపోతున్న లతను, ఆమె సామర్థ్యాన్ని బాహాటంగా అందరూ మెచ్చుకున్నా వెనక గోతులు తయారు కాసాగాయి. ఆమె శ్రామికుల పాలిటి దేవత, చిన్న దొరగారి ముఖ్య ఆంతరంగిక కార్యదర్శిని. ఆమె మాట ఆయనకు వేదవాక్కు. ఇక పెద్ద రాణి గారికి ఆమె అనుంగు సలహాదారిని, ప్రీతిపాత్రమైన సేవిక. ఇది అనేకులకు కంటకింపైపోయింది. ముఖ్యంగా లత రాకతో ఆస్తులు, అధికారాలు చీలిపోయినందుకు పెద్ద దొర కేశవవర్మకు, ఇంద్రాణికి అమితమైన ఆగ్రహం. దుర్వ్యసనపరుడైన చిన్నబాబు వల్ల ఇప్పుడు దాసదాసీలకు కానీ, కృత్రిమ స్నేహితులకు కానీ, భోగ స్త్రీలకు కానీ పూర్వం వలె లబ్ధి కలగటం లేదు. అందువల్ల వారందరికీ అందుకు కారణభూతురాలైన లతపై కక్ష. పాఠశాలలో కానీ, అనాథాశ్రమంలో కానీ, దేవాలయంలో కానీ, మిల్లులో కానీ ఎక్కడ ఎవరు ఏమారి ఉండటానికి, విద్యుక్త ధర్మ నిర్వహణ లోపంగానే అశుభ్రత కానీ కనిపించటానికి వీలు లేకుండా ఉంది. దొరగార్ల కంటే అధికారం చెలాయిస్తున్న లత ఏ సమయంలో వచ్చి ఎవరిని కడిగేస్తుందో, జుల్మానా వేస్తుందో తెలియదు. కానీ ఈ భయద్వేషాల పక్కన ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక మూల తమకే తెలియకుండా ఆమెపై ప్రేమ, గౌరవం ఉన్నాయి. కారణం, లత వచ్చాకనే తమ జీతభత్యాలు సరిగ్గా అందుతున్నాయి. అప్పుడప్పుడు తమ కష్ట సుఖాలు అధికారులకు విన్నవించుకొని సహాయాలు పొందటానికి వీలవుతున్నది. ఎక్కడికక్కడ లోపం, తాత్సారం లేకుండా ఇటు కలవారికి, అటు పేదవారికి కూడా తృప్తికరంగా పనులు సాగిపోతున్నాయి. అష్టైశ్వర్యాలను నిలుపుకునే తాపత్రయమే కాదు, ఆశ్రితులను ప్రేమగా చూసి వారి అభిమానం పొందాలన్న విషయాన్ని ఈ చర్మకాలంలో నీ నుండి నేర్చుకున్నానమ్మాయి అనేది జయప్రదాదేవి అనేక పర్యాయాలు. అంత మాట అనకండమ్మా, నాదే ఉంది, మీ మనస్సే నవనీతం, అన్నీ మీకే తెలుసు అని వినమ్రురాలే సమాధానమిస్తుంది లత. ఒక జమీందారు బిడ్డను, మరొక జమీందారు గృహిణిని, కానీ ఇంతవరకు నీ వంటి విశ్వాసపాత్రులైన ఉద్యోగులను పుట్టినింట కానీ మెట్టినింట కానీ చూడలేదు. డబ్బు తింటారు కానీ యజమాని బాగుకై ఆలోచించేవారు, శ్రద్ధ చేసి ఇలా మంచి మార్గానికి మళ్లించి తీర్చిదిద్దేవారు కూడా ఉంటారని ఇప్పుడు నిన్ను చూసే తెలుసుకున్నాను. చిన్నబాబు దుర్వ్యసనాలు ఇలా ఇంత తేలిగ్గా వదిలిపోతాయని కానీ, ఇంత గుణవంతుడై నలుగురి చేత శభాష్ అనిపించుకుంటాడని కానీ నేను కలలోనైనా అనుకోలేదమ్మాయి. ఇదంతా నీ చలవే. ఈనాడు పెద్దరాణి మరీ ఇంతగా తన సహజ గాంభీర్యాలను వదిలి ఎందుకింత మనసు విప్పి మాట్లాడుతున్నదో అర్థం కాలేదు లతకు. అవి ఆలోచనతో ఆ సాయంత్రం ఇంటికి చేరింది. ఎంత ఉద్యోగమైతే మాత్రం మరీ రాత్రింబవళ్ళు అక్కడేసావా? ఆడపిల్లవు కూడాను ఆ మాత్రం జ్ఞానం ఉండక్కర్లేదు. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎన్నడూ లేని తల్లి నివాళి ఎదురైతే కొన్ని క్షణాలు నిశ్చేష్టురాలై నిలబడింది. చిన్న జమీందారుతో విచ్చలవిడిగా తిరుగుతున్నామని తలొక రకంగా వ్యాఖ్యానిస్తూ ఉంటే వినలేక నా తల భూమిలోకి కృంగిపోతోంది. ఆడదాని ఇటువంటి సంపాదన తిని బ్రతికే కంటే కట్టకట్టుకుని గంగలో దూకటం నయం. తల్లి చేస్తున్న వ్యాఖ్యానాలు విన్న కొద్దీ కోపంతో ఒళ్ళు తేలియలేదు లతకు. ఏం మరి, ఎందుకు దూకలేదు ఇంకా? ఆ పని ఎన్నడో చేయవలసిందే అంది. ఏమన్నావే? కూతురు తిరిగి అటువంటి ఎదురు సమాధానం చెప్పగలదని ఆశించని ఆ తల్లి అప్రతిభురాలే అయిపోయింది. అవును, ఇప్పుడైనా మించిపోలేదు. ఈ ఊరి నిండా చెరువులు, దరువులు అనేక కష్టనిష్ఠురాలు భరించి ఉద్యోగం చేసి పోషిస్తూ ఉంటే, కూర్చుని తినలేకుండా ఉంటే మీ కర్మేక, నేనేం చేయను? అవునే తల్లి, అను ఇంతకు కొడుకులు అప్రయోజకులైపోబట్టి ఇన్ని పాటలు వచ్చాయి. తల్లి నెత్తి మీద నీళ్లకుండా వెల్లువై ప్రవహించసాగింది.
కొడుకులు అప్రయోజకులైపోయారని ఏడుస్తున్నావా? కూతురు ప్రయోజకురాలైందని ఏడుస్తున్నావా? లెక్కలు కాగితాలు చూసి చూసి తగవులు తీర్చి తీర్చి అలసి చచ్చి వస్తే ఇదా నాకెదురైన హారతి? చిచ్చి, ఏమి లోకం! అక్కడ చేసిన చోట మెప్పు మేరు లేదు, ఇక్కడ తెచ్చిపెట్టే చోట తృప్తి సంతోషము లేదు. ఇంకెందుకు? ఎవరి కోసం నా జీవితం? చిచ్చి, ఎక్కడ చూసినా నాకు నిష్ఠూరాలు, అసూయలు, నిందలు. ఎక్కడ ప్రేమించి ఆదరించేవాళ్ళు లేరు. ఎంత ప్రయత్నించినా ఆగని దుఃఖావేశంతో వెక్కి వెక్కి ఏడ్చేసింది లత. ఉద్యోగం చేసే అవివాహితురాలి పాటలు పగవాడికి కూడా వద్దు. అక్కడికి ఇంట్లో కూర్చున్న వాళ్ళంతా మహాపతివ్రతలాగా ఉద్యోగాలు చేసే వాళ్ళ మీద నానానిందలు వేస్తారు. అదే మగవాడినైతే బాధ్యతలు గుర్తెరిగి తల్లిదండ్రులకు సాయపడుతున్నాడని వగలు కురిపిస్తారు. ఏమి లోకం! ఇంకో ఇన్నేళ్లు పోయినా ఈ దేశంలో నాలాంటి ఆడదానికి ఇంతకంటే గౌరవం మన్నన దక్కుతాయా? కుమార్తె దుఃఖం చూసిన తల్లి మనసు కరిగిపోయింది. చేరువకు వచ్చి తల నిమురుతూ అంది, ఏదో తల్లి ప్రాణం, నా కూతుర్ని గురించి నలుగురు నానా విధాలుగా అనుకుంటూ ఉంటే మనసు ఉడికిపోయి అన్నాను కానీ నీ బాధ నాకు తెలీదా అమ్మా? లత కళ్ళు తుడుచుకుంటూ తల్లి మొహంలోకి సూటిగా చూసింది. అమ్మా, నలుగురు అనుకుంటే అనుకుంటారు, లెక్కలేదు, ఏడవని. నీకు నాపై అనుమానమా? సూటిగా చెప్పు అడిగింది. లేదమ్మా, లేదు, బాధపడకు. నువ్వు బాధపడకు, ఎప్పుడు ఇటువంటి మాటలకు. నాన్నగారు వింటే బాధపడతారు. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, ఒకవేళ అవసరమైతే నీతిగా బ్రతకలేని పరిస్థితులే ఏర్పడితే ఆ క్షణంలోనే చావటానికి నేను ఎప్పుడూ జంకను. నీచానికి దిగజారిపోయి తల్లి మనసును క్షోభ పెట్టను. దైవసాక్షిగా చెప్తున్నాను, మన కుటుంబంలో అటు ఇటు ఎవ్వరూ చెడు నడతగలవారు లేరు. ఇక నాకు మాత్రం అటువంటి గుణం వస్తుందని నువ్వెందుకు అనుకోవాలి అంది. నిజమే తల్లి, మర్చిపోమ్మా, మరెప్పుడు అలా మాట్లాడను. సూదుల వంటి మాటలను అన్నవారు మర్చిపోయినా పడ్డవారు తక్షణం మరవలేక బాధపడటం సహజం. ప్రశాంతత కొరవడిన మనసుతో ఆ మునిమాపు వేళ అలా మనోల్లాసం కోసం తనకు తెలియకుండానే పొలాల వైపు పరధ్యానంగా నడక సాగించింది లత. కొద్ది దూరం నడిచేసరికి ఆమె వెనక ఎవరో పిలుస్తున్నట్లయి వెనుతిరిగి చూసింది. దివాణంలోని ఒక నౌకరు. ఏమిటి అడిగింది ఆగి. అయ్యగారు ఏదో మాట్లాడాలట, ఒకసారి రమ్మంటున్నారు చెప్పాడు. ఏ అయ్యగారు? ఎక్కడున్నారు? ఆ తోట మేడలోనమ్మా, చిన్న దొరగారు. ఒక్క క్షణం ఆలోచించింది. ఇంతవరకు ఆఫీసులోనే ఉన్నానుగా, క్షమించమను ఈ ఒక్కసారికి. ఇక ఇప్పుడు ఏ వ్యవహారాలు చూడలేనని చెప్పు. కోపడతారమ్మా అన్నాడు బుర్ర గోక్కుంటూ. పోనీ ఉత్తరం రాసిస్తాను, తీసుకువెళ్ళు అంది హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఉత్తరం తీస్తూ. ఒక్కసారి వచ్చి మీరే ఆ మొక్క చెప్పేసి పోరాదా అమ్మాయి గారు? తోటలో చెరువు కాడ కూకున్నారు అయ్యగారు అన్నాడు. హఠాత్తుగా ఆనాటి విషయం గుర్తుకొచ్చింది లతకు. అతడి మనసు అతి చీకాకు పడ్డప్పుడు తన తోటలోకి తీసుకువెళ్ళి పాట పాడి మనసుకు శాంతి కూర్చింది. అప్పటి నుండి అతడి మనసు వశంలో లేనప్పుడల్లా తన మాటలను పాటలను అర్థిస్తున్నాడు. ఇప్పుడు అందుకే కావచ్చు నవ్వుకుంది. కేవలం పసిపాపల తంతు అతడిది. మారా చేసే పసిబాలుడు జోలపాటకు నిద్రపోయినట్లే తిక్కపోయి అతడి బుద్ధి కొద్ది సాంత్వన వచనాలు పలికి చక్కటి గానం వినిపించగానే నాగస్వరం విన్న సర్పంలాగా వాలిపోయి నిద్రపోతుంది బుద్ధిగా. ఇప్పుడు తాను వెళ్ళకపోతే చీకాకుగా ఉన్న అతడి బుద్ధి పూర్వాశ్రమాన్ని పునరావృతం చేసుకుని పరిగెత్తవచ్చు. దాంతో ఎన్నాళ్ల శ్రమ వ్యర్థమే. మరి యోచించలేకపోయింది. వస్తున్నాను పద. అతడి వెంబడే వెళ్ళింది. ఏది కారు లేదే, బాబుగారు నడిచే వచ్చారా అంది తోట నలుమూలలా చూస్తూ. చిత్తం. ఏరి ఎక్కడున్నారు? అదిగో మేడలోకి వెళ్ళిపోయినట్టున్నారు, ఉండండి చూసొస్తాను. ఏదో అనుమానం తోచగా వసారాలోనే ఆగిపోయింది లత. లోపల మాటలు చిన్నగా వినవస్తున్నాయి. ఆ కంఠస్వరం చిన్నబాబుది కాదు. గుండెలు కొట్టుకుంటూ ఉండగా కిటికీలో నుండి చూసింది పెద్దబాబు. చెంతన బల్లపై సారా సీసాలు. ఎంతో వికిలి వేషభాషలున్న ఒక స్త్రీ అందిస్తూ ఉంటే గ్లాసులు గ్లాసులు ఖాళీ చేస్తున్నాడు. ఆనాటి చిన్నబాబు మోతి ఒక్కసారి కళ్ళల్లో మెదిలారు లతకు. ఒకరు పైకి కనిపిస్తారు, ఇంకొకరు కనిపించరు. హఠాత్తుగా భయంతో నిస్తేజ అయిపోయింది లత. చుట్టూ వెర్రిగా చూసింది. అప్పుడప్పుడే చీకట్లు ముసురుకుంటున్నాయి. తక్షణం కర్తవ్యం స్ఫురణకు తెచ్చుకుంది. చడి కాకుండా అక్కడి నుండి తప్పించుకోవటానికి త్వరగా మెట్లు దిగింది. 4 అడుగులు వేసిందో లేదో వెనక నుంచి ఆగు అనే గర్జనతో పాటు వికటాట్టహాసం వినవచ్చింది. లత ఆగలేదు. ఒడివడిగా నడుస్తూనే ఉంది, హ్యాండ్ బ్యాగ్ మూత తీస్తూ.
నా పంజా నుండి తప్పించుకోవటం అంత తేలిక కాదు. ఏది చిన్నపాపతో ఇన్నాళ్ల నుండి తిరుగుతున్నావు? ఏ ఒరిగింది వైకుంఠం? రాణి ఇంద్రాణి కంటే సుఖభోగాల్లో ముంచెత్తుతాను నిన్ను. మర్యాదగా లోపలికి రా. ఇక్కడ ఏం జరిగినా దిక్కులేదు నీకు. పెంకితనం చెయ్యకు. తాగిన మైకల్లో నోటికొచ్చినట్లు వాగుతూ వచ్చి లత దారికి అడ్డు నుంచున్నాడు కేశవవర్మ. లత 2 అడుగులు వెనక్కి వేస్తూ హఠాత్తుగా హ్యాండ్ బ్యాగ్లోని పిస్టల్ పైకి తీసింది. అతడి వైపు గురిపెడుతూ, ఒక్క అడుగు కూడా ముందుకు వేయొద్దు అంది. ఈ హఠాత్ పరిణామానికి నివ్వెరపోయి నిలబడ్డాడు నిరాయుధుడైన కేశవవర్మ. వెనక నౌకరున్న సంగతి ఆమె మర్చిపోయింది. వాడు వచ్చి ఆ పిస్టల్ని లాక్కోవటానికి ప్రయత్నించేసరికి పెనుగులాటలో పిస్టల్ గురి తప్పి పేలి నౌకరు చేతిలో నుంచి గుండు దూసుకుపోయింది. వాడు బాధపడుతూ నేల మీద చతికిలబడ్డాడు. లత చెల్లించలేదు. పిస్టల్ అలాగే చేతిలో పట్టుకుంటూ, దారి తొలగండి పెదబాబు. ధనానికి పెద్దలైనా గుణానికి పిన్నలైన మీ వంటి వారు లోకమంతా అంతే అనుకుంటారు. మేకవన్న పులుల్లాగా బ్రతికే మీకు అతి గొప్ప గుణం గల చిన్నబాబుకు పోలిక అంది. అంతలో ఒక పురుషుడు ఒడివడిగా అటు రావటంతో లత ఆగిపోయింది. అతడు చిన్నబాబు. నిశ్చేష్టురాలయ్యింది. ఏమిటిది? ఎవరు మా తోటలో అంటూ దగ్గరగా వచ్చిన కళ్యాణవర్మ. అన్నగారు మీరా అంటూ త్రుటికాలం నివ్వెరపోయాడు. పరిస్థితిని క్షణంలో అర్థం చేసుకున్నాడు. ఎంత దారుణం! మీరెవరమ్మా? క్షమించి ఈ విషయం రట్టు చేయకండి, మీకేమీ భయం లేదు అంటూ లత వైపు తిరిగాడు. ఆ చీకట్లో సరిగ్గా గుర్తు తెలియక. చిన్నబాబు అంది. నువ్వా లత? ఎలా వచ్చావు ఇక్కడికి? నివ్వెరపోయాడు కళ్యాణవర్మ. లత కుమిలి కుమిలి ఏడుస్తూ, ఈ దుర్మార్గుడు మీరెందుకో రమ్మంటున్నారని చెప్పి తీసుకొచ్చాడు అంది నేలపడి ఉన్నవాణ్ణి చూపుతూ. దేవుడిలా అభయహస్తమిస్తూ చెంతకు వచ్చిన అతడి చేతుల్లో వాలిపోతూ చీకటిని చూసి భయపడ్డ పసిపాప అమ్మను హత్తుకుపోయినట్లు పెనవేసుకుపోయింది. లతలా చుట్టుకుపోయిన లతకు ధైర్యం చెప్తూ అన్నవైపు చూశాడు కళ్యాణ్ జుగుప్స ఒలికిస్తున్న నేత్రాలతో. ఇదే మరొకడైతే ఇక్కడే నరికి పారిద్దును. ఏమిటిది? నా కళ్ళను నేను నమ్మలేకుండా ఉన్నాను. నన్నందరూ తాగుబోతంటారు, నీతి లేనివాడంటారు. మీరంతా పెద్ద మనుషులని నీతిపరులని అనుకుంటూ నేను అల్పుణ్ణనుకుని ఆత్మనింద చేసుకుంటూ ఉంటాను అనేక పర్యాయాలు. కానీ మీ అసలు స్వరూపం ఇదా? నేనెన్నడూ ఏ స్త్రీని ఇలా ఉసిరిపెట్టి బాధించలేదే. కులస్త్రీని కన్నెత్తి చూడలేదే. ఛీ! ఇంకా ఇక్కడ నాకు మాటలేమిటి? పదలత. కారు వరకు అతడి ఆసరాతోనే నడిచింది లత. దేవుడిలా వచ్చారు, లేకుంటే నా బ్రతుకు ఇవాళ్టితో ముగిసిపోవును అంది కారులో అతడి పక్కన కూర్చుంటూ. పర్వాలేదు, మంచి వాళ్ళకెప్పుడు ఆ దైవం సహాయపడుతూనే ఉంటాడు. పిస్టల్ పేలుడు వినిపించి కారు ఆపి వచ్చాను, లేకుంటే వచ్చేవాణ్ణి కాదు. ఇంతకు నీకు ఈ పిస్టల్? అర్ధోక్తిలో ఆపేశాడు. ఇంకా చేతిలోనే బిగుసిపోయిన పిస్టల్ను బ్యాగ్లో పడేస్తూ విషాదంగా నవ్వింది లత. ఆర్థిక బాధల వల్ల ఇలా ఉద్యోగానికి వచ్చానే కానీ బుద్ధిహీన్యత మాత్రం నాకు లేదు చిన్నబాబు. ఇంతకుముందు మీరొకసారి ఇంచుమించు ఇటువంటి పరిస్థితుల నుండే నన్ను రక్షించారు. అప్పుడే అనుకున్నాను వెంట ఎప్పుడు ఆయుధం అవసరమని. మగవాడి దగ్గర ఉద్యోగం ఎప్పుడు ఏ పరిస్థితి ఎదురవుతుందోనని ఆత్మరక్షణార్థం, శీల రక్షణార్థం ఎప్పుడు ఈ పిస్టల్ని దగ్గరుంచుకుంటున్నాను అంది. లత, అవును చిన్నబాబు. అంతేకాదు, నాశనమే నా ముఖాన రాస్తే ప్రపంచం నుండి, అవమానాల నుండి శాశ్వతంగా ప్రశాంతంగా నిష్క్రమించడానికి ఈ సైనైడ్ సీసా. ఈ రెండింటి ధైర్యంతోనే మీ జమీ భవనాలలో ఇంత నిర్భయంగా తిరుగుతున్నాను. ఒక చేతితో స్టీరింగు కాస్తూనే రెండవ చేతితో చటుక్కున ఆ సీసా లాగేసి దూరంగా గిరవాటేశాడు కళ్యాణ్. వద్దు లత, వద్దు, అవి నీకొద్దు, నీకు వాటి అవసరం రానియను అన్నాడు. ఆమె భుజం చుట్టూ చెయ్యి వేశాడు. ఈ ప్రపంచంలో ప్రేమ అని, నీతి అని ఉందని చూపి వాటిని నాకు నేర్పావు లత నువ్వు. నా చపల బుద్ధిని ప్రేమగా, అనునయంగా జోకొడుతూ మంచి మార్గంలోకి తిప్పి నన్ను మనిషిగా చేసిన నీకు వాటి అవసరం రాదు. ఇటువంటి పీడలు కలగనీయను అన్నాడు. ఉలికిపాటుతో మౌనంగా అయి బెదురుతున్న కళ్ళతో చూసింది లత. అవును లత, ఈ చెయ్యి ఎప్పుడు నీకు అండగా ఇలాగే ఉంటుంది. నువ్వు నాదానివి. చిన్నబాబు, అమ్మగారు ఏదో చెప్పబోయి చెప్పలేకపోయింది. వద్దు లత, ఏమీ చెప్పొద్దు. నాకు అర్థమైంది నీ మాట. అవన్నీ నేను చూసుకుంటాను, వెళ్ళు. నిశ్చింతగా హాయిగా కమ్మని కలలు కంటూ గడిపి ఈ రాత్రి. ఆమె కన్నీరు తుడిచి ఇంటి వద్ద దిగవిడిచి వెళ్ళిపోయాడు కళ్యాణవర్మ.
తల్లిగారు రమ్మంటున్నారన్న కబురు విని వెంటనే లేచి వెళ్ళాడు కళ్యాణవర్మ. జయప్రదాదేవి, ఇంద్రాణి ఏదో ముఖ్య సమాలోచన జరుపుతున్నారు. రండి చిన్నబాబు. ఇంద్రాణి లేచి ఆహ్వానించి కూర్చుండజేసింది మరిదిని. ఏమిటమ్మా విశేషం? అడిగాడు కళ్యాణ్ తల్లిని. ఆమె ముఖం అమితానంద ప్రసన్నమై ఉంది. చక్కటి సంబంధం వచ్చింది చిన్నబాబు. నాకు అన్ని విధాలా నచ్చింది. ఇదిగో ఫోటో చూడు. నాకా? ఆశ్చర్యంగా అడిగాడు. ఈ తాగుబోతుని వరించి వస్తున్న దురదృష్టవంతురాలు ఎవరమ్మా? సాటివారెవరు ఇంతకాలం మీరు తల్లక్రిందులుగా ప్రయత్నించినా పిల్లనివ్వలేదే? సామాన్యులెవరూ మీకు నచ్చలేదే? మరి ఇప్పుడెవరొచ్చారు? బీదవారా సాటివారా? అడిగాడు. ఇంద్రాణి ముఖం చిన్నపుచ్చుకుంది. ఆమె ఈ విషయం చాలాసార్లు దెప్పి పొడుస్తూ మరిదికి ఇక పెళ్లి కాదని పలుసార్లు నిర్ధారింపజేసింది కూడా. అలా జరిగితే ఆస్తి తమకే కలియగలదనే ఒక ఆశ కూడా ఉండేది ఆమెకు లోగడ. అందుకే కళ్యాణ్ ఇప్పుడు వదిన సమ్ముఖంలో ఆ మాటలను బుద్ధిపూర్వకంగా అనాలనే అన్నాడు. కానీ ఇంద్రాణి అంతలోనే తన భావాలను కప్పిపుచ్చుతూ చిరునవ్వుతో అంది. బావుంది. మనుషులు ఎల్లకాలం ఒక్కలాగే ఉండిపోతారేమిటి? అందుకే నేను ఎంతో నచ్చచెప్పి మా బాబాయ్ గారిని ఒప్పించాను. మీకు వివాహం చేస్తే ఏ లోటు ఉండదని. మా పినతండ్రి గారి అమ్మాయి పెండ్లి కూతురు, పేరు సతి అంది. సాలోచనగా చూశాడు కళ్యాణ్. లోగడ ఒకసారి మా అమ్మగారే ఈ ప్రసక్తి తీసుకొస్తే మీరు అతిహీనంగా తిరస్కరించారు కదా వదిన. అప్పుడు లేని గౌరవం ఇప్పుడు మాత్రం ఎందుకు నా పైన? ఆ సతిని ఈ అధోగతికి ఏడ్చకండి. ఎవరికైనా బుద్ధిమంతుడికి చెయ్యండి అన్నాడు. జయప్రదాదేవి కలగ చేసుకుంది. బాబు, గతం నాస్తి. అప్పుడు వాళ్ళు కాదన్నారన్నా అర్థం లేకపోలేదు. ఇప్పుడు నువ్వింత బుద్ధిమంతుడివై ఎంత తెలివిగా వ్యవహారాలు చూసుకుంటున్నావని ఊరూరా ఇంటింటా పాకింది. అంతేకాదు ఎన్నో సంబంధాలు వస్తున్నాయి. అయితే నాకు అన్ని విధాలా నచ్చింది మాత్రం ఇదే. పిల్ల దీపంలా ఉంది చూడు ఫోటో అంది. వద్దమ్మా, నాకు ఈ అమ్మాయిని చేసుకునే అభిప్రాయం లేదు. అందుచేత ఫోటో చూడను. ముఖం తిప్పుకున్నాడు. ఇంద్రాణి కోపంగా లేచి నిష్క్రమించింది. ఏం బాబు, ఎందుకు చేసుకోవు? జయప్రదాదేవి శాంతంగానే ప్రశ్నించింది. అమ్మా, ఒక్క మాట చెప్పడానికి సాహసిస్తున్నాను. ఓర్పుగా వింటారా? చెప్పు బాబు. నన్ను నిత్యం నీడలా తోడులా వెన్నంటి పాలు తేనెలా కలిసిపోయే వ్యక్తి కావాలమ్మా. ఈ హోదాలు మర్యాదలు నాకు సరిపడవు. అంటే ఏముందమ్మా, 7-8 నెలల క్రితం వరకు నేను ఎలా ఉన్నానో ఇప్పుడు ఎలా ఉన్నానో మీకు తెలుసు. అంతేకాదు అప్పటి ఎస్టేట్ వ్యవహారాలనేమిటి, మన కుటుంబంలోనేమిటి ఏర్పడ్డ సుఖశాంతులు మీకు తెలుసు. ఇందుకు కారణం లత. నన్ను తీర్చిదిద్దింది ఆమె. అయితే తీక్షణంగా ప్రశ్నించింది రాణి. అప్పటికే ఆమె నేత్రాలు నిప్పులను వర్షిస్తున్నాయి. కోపం తెచ్చుకోకండమ్మా, శాంతం వహించండి. లత ఎంత గుణవంతురాలో మీకు తెలుసు. ఆమెకు ఒక్క ఐశ్వర్యం మినహా ఈ ఇంటి కోడలు కాదగిన లక్షణాలన్నీ ఉన్నాయి. ఆమెకు ఐశ్వర్యం లేనంత మాత్రాన మన సిరి సంపదలకు సంతోషానికి ఏమీ లోటు లేదు అన్నాడు. అసంభవం. ఈ ఇంటి కోడలికి హోదా ఐశ్వర్యము కూడా ప్రధానమే. ఛీ, నీకు నోరెలా వచ్చిందయ్యా ఈ విషయం చెప్పటానికి? ఇవాల్టి వరకు అమ్మగారు, దొరగారు అంటూ తమతో పాటు తిరిగిన వ్యక్తిని రేపు దాసదాసీలు, పరిచారకులు, ప్రజలు రాణిగారు, జమీందారినిగా ఎలా మన్నిస్తారు? ఆమెతో పాటు చేపట్టిన నువ్వు 10గురిలో పల్చనై నవ్వుల పాలైపోరా అంది. అదేలాగమ్మా, ఇంతవరకు నవ్వుల పాలైపోయిన వాడిని లత వచ్చాకనే కదమ్మా నీరాజనాలు అందుకుంటున్నాను. లత గుమస్తాగా వచ్చాక విషయం నువ్వు మాట్లాడుతున్నావు. ఆమె జమీందారుని స్థానంలో ఎదురవబోయే సంగతి నేను తెలియచెప్తున్నాను కఠినంగా పలికింది రాణి. ఇక ఈ కుతర్కాలు అనవసరం. సతితో నీ వివాహం ఖాయం, వెళ్ళు అంది. అసంభవం. ఆ సతికే కాదు మరే సతికి ఎన్నటికీ పతిని కాజాలను. ఆమె గతి నాకు అనవసరం. లతకే నేను పతిని కాబోతున్నాను. నన్ను నా సతిని ఆదరించలేని ఎవ్వరూ కడకు ఈ జమీ కూడా నాకు అక్కర్లేదు. అసహనంతో లేచి నిలబడ్డాడు కళ్యాణ్. కడసరిగా నా నమస్కారం. ఇదిగో సెలవిప్పించండి. ఇక మీకు ఒక్కడే కొడుకు. పాదాలనంటి నమస్కరించి వెనుతిరిగాడు. కోపంతో నిస్సహాయతతో వణికిపోయిన జయప్రదాదేవికి తన కన్న కుమారుడు కనుమరుగవుతూ ఉంటే ఒక్కసారిగా కన్నీరు వెల్లువై ప్రవహించింది. చిన్నబాబు అంది గాద్గదిక కంఠంతో. ఏమిటమ్మా? గడప దాటుతున్న అతడు వెనుతిరిగి అడిగాడు. తొందరపడకు చిన్నబాబు, ఆలోచించుకో.
నాకు కూడా ఆలోచించుకోవటానికి వ్యవధినియ్యి అంది. కళ్యాణ్ కళ్ళు తృప్తితో ఆనందంతో మెరిశాయి. ధన్యుణ్ణమ్మా, ఈ మాత్రమైనా మీ పట్టు సడలించారు. కానీ మీ నిర్ణయము, మీ ఆశీర్వాదం మీ చిన్న కుమారుడికి అనుకూలంగానే ఉండనీయమని ఆర్థిస్తున్నాను. మరొకసారి తల్లికి నమస్కరించి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అక్కడ లత బంగారు సోపానాలను అధిరోహిస్తూ తీయని కలలు కంటోంది. ఇక్కడ కళ్యాణవర్మ ఆశా నిరాశల మధ్య ఊగుతున్నాడు. జయప్రదాదేవి ఐశ్వర్యాలకు అనురాగాలకు నడుమ వారధి కట్టలేక అల్లాడిపోతున్నది. కేశవవర్మ కక్షతో ఇంద్రాణి అవమానంతో రగులుకు పోతున్నారు. ఛీ, కూలిది ఇంటి కోడలా, అవమానం! ఈసడించాడు కేశవవర్మ తల్లి మాట వింటూనే. ఈ దాసీది నాతో సమంగా చిన్నరాణి అని పిలిపించుకుంటూ ఇంట్లో తిరగటం నేను సహించను. ఇంతకంటే అవమానం ఉందా? ఈ వివాహం జరిగితే మేము ఈ ఇల్లు వదిలిపోవటం తథ్యం. ఇంద్రాణి అత్తగారి సముఖంలోనే తన అభిప్రాయాన్ని, నిర్ణయాన్ని తేల్చి చెప్పేసింది. అసలు లతను ఇతన్ని విడదీస్తే తప్పకుండా మన దారికొస్తాడు తమ్ముడు. కేశవవర్మ తల్లికి ఆలోచన చెప్పాడు. అదేలాగా? అతడి దగ్గరే ఆమె ఉద్యోగిని కదా? రాణి ప్రశ్న. తలుచుకుంటే అదేమంత కష్టం. ఏదో విధంగా ఆమెపై అతడికి బలమైన అనుమానం కలిగేలా చేయటమే. దెబ్బకు 2 పెట్టెల సూత్రం బాగా తెలిసినవాడు కేశవవర్మ. పనిలో పనిగా తన కక్ష కూడా తీరే ఉపాయం ఆలోచిస్తున్నాడు. ఎందుకంత తాపత్రయం? ఆ పేదదాన్ని సాగనంపటం మనకొక లెక్క. ఎంతో కొంత డబ్బు ముఖాన కొట్టి మరెప్పుడు ఈ ఛాయలకు తిరిగి రావద్దని, ఎక్కడో అజ్ఞాతంగా పడి ఉండమని హెచ్చరించి ఓ రాత్రికి రాత్రి ఊరు లేవగొట్టించేద్దాం. అది ఇంద్రాణి అమోఘమైన ఆలోచన. వింటూనే జయప్రదాదేవి మనసు బాధతో, అసహ్యంతో, జుగుప్సతో మెలికలు తిరిగింది. ఇటువంటి కృత్రిమాలు, అన్యాయాలు నేను సహించను. ఆ పిల్ల మనకు చేసిన ఉపకారానికి ప్రత్యుపకృతి లేకపోగా అపకారం చేయటం మానవ లక్షణం కాదు. మన స్వార్థం కోసం ఆమెను బాధల పాలు చేయొద్దు. వెళ్ళండి, ఈ విషయాన్ని నేనే ఆలోచించి స్వయంగా పరిష్కరించుకుంటాను అంది. కేశవ్, ఇంద్రాణి కిక్కురు మనకుండా నిష్క్రమించారు ఆమె సమక్షం నుండి. భగవంతుడా, అనేక విధాల రాంపపు కోతలకు గురి చేసే ఈ అష్టైశ్వర్యాలు ఎందుకు ఇచ్చావు? ఈ ఐశ్వర్యాలను చూసి అసూయతో వ్యాఖ్యానించేవారికి ఇందలి అనిర్వచనీయమైన బాధలేమిటో ఈషన్ మాత్రమేనా అర్థమవుతాయా? అర్థమైన వారెవరూ సుఖశాంతులు లోపించిన ఈ అష్టైశ్వర్యాల కోసం కాలనైనా అలమటించరు కదా అనుకుంది రాణి జయప్రదాదేవి. ఉదయమే ఆఫీస్కొచ్చి యథావిధి దినచర్యకు ఉపక్రమించబోతున్న లత జమీందారుని కబురంపటంతో అంతఃపురంలోకి వెళ్ళింది. ఏమమ్మా అలా ఉన్నారేమిటి? ఒంట్లో ఆరోగ్యంగా లేదా? అప్రసన్న వదనంతో కనిపిస్తున్న రాణిని ఆందోళన స్వరంతో ప్రశ్నించింది లత. నాలాంటి వాళ్లకు ఆరోగ్యం, సంతోషం ఒక్కసారే దీర్ఘ నిద్రలోనే లభ్యం అవుతాయమ్మా అవి. అయ్యో, అదేమిటమ్మా, మీ మనసు బాగున్నట్లు లేదు. అలా దేవాలయానికి వెళ్దామా అడిగింది లత. విషాదంగా నవ్వింది రాణి. దేవి దేవుడు ఎక్కడ లేరమ్మా. మన మనసు పవిత్రంగా ఉంటే అక్కడే ఉంటారు. కానీ అదే అసాధ్యం మానవులకు. సరే పద, ఆలయానికే వెళ్దాం. అది ఒకందుకు మంచిదేలే. లతకేమీ అర్థం కాలేదు ఆ ధోరణి. ఇప్పటికిప్పుడు దైవ దర్శనం చేసుకోవటానికి వచ్చింది ఎందుకో తెలుసా? దేవాలయం నుండి తిరిగి వచ్చి తన గదిలో కూర్చున్న పిమ్మట రాణి మాట్లాడిన మొదటి మాటలవి. స్వార్థం విడనాడి పదుగురు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వ్యవహరించే బలమిమ్మని ప్రార్థించి వచ్చాను అంది. లత పరీక్షగా చూసిందామెను. స్వప్నావిష్టలాగా, మతిస్థిరం తప్పిన దానిలాగా మాట్లాడుతున్నది రాణి సహజ గాంభీర్యతను కోల్పోయి. చూడు లత, నా మాటల్ని నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకుని నిస్వార్థంగా నిర్ణయించుకోవాలి అంది. చెప్పండి అమ్మా అంది లత. చెప్పటానికి ముందు నిన్నో మాట అడుగుతాను. అవసరమైతే నాకు చిన్న సాయం చేయగలవా? నేనా అమ్మా? నేను మీకు సహాయపడటమా? అవును లత, చిన్న అబద్ధం ఆడాలి నా కోసం. పెద్ద త్యాగం చెయ్యాలి. చెయ్యగలవా? మీరేమంటున్నారమ్మా? నాకేమిటో అయోమయంగా ఉంది. ఏమీ అర్థం కావటం లేదు అంది లత. అర్థం తర్వాత అవుతుంది, ముందు నాకు మాట ఇవ్వాలి. అంతకంటేనా అమ్మా? ఈ పేదరాలికి మీకు సహాయపడటం కంటే ఆనందమే ఉంది అంది లత. చాలాసేపు లతనే పరిశీలనగా చూస్తూ మౌనంగా ఉండిపోయిన రాణి కడకు సూటిగా అంది. లత, నువ్వు ఈ ఎస్టేట్ వ్యవహారాలలో హర్షదాయకమైన మార్పుల్ని తెచ్చావు.
చిన్నబాబు కళ్యాణ్ను ఊహకందని విధంగా తీర్చిదిద్ది ప్రయోజకుణ్ణి చేశావు. అయితే దీనికి నువ్వు కోరిన ప్రతిఫలం ఏమిటి అడిగింది. ప్రతిఫలమా? నేను కోరానా? అయోమయంగా ఉంది లతకు. అవును లత, ప్రతిఫలమే. చేసిన పనికి ఎవరైనా ప్రతిఫలం కోరతారు కదా, నువ్వు కోరిందేమిటి? లత గుండెలు బరువెక్కాయి. ముందు జరగబోయే సంభాషణ కూడా ఊహించింది. 5వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.